దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ పండ్ల మార్కెట్కు రంగారెడ్డి జిల్లా కోహెడ వేదికైంది. 1091 కోట్ల రూపాయలతో 179 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇది కేవలం ఒక మార్కెట్ నిర్మాణం కాదు, తెలంగాణ వ్యవసాయ రంగ భవిష్యత్తుకు కొత్త బ్లూ ప్రింట్. ఒకప్పుడు రైతు పండించిన పంటకు మార్కెట్ వెతుక్కోవాల్సి వచ్చేది, మంచి ధర కోసం ఎదురు చూడవలసి వచ్చేది. ఎగుమతులు అంటే పెద్ద వ్యాపారులకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు రైతు పండించిన పండు ప్రపంచ మార్కెట్ను చేరుకుంటుంది. అత్యాధునిక కోల్డ్ స్టోరేజీలు, ఏఐ ఆధారిత సేవలు, డేటా సెంటర్, స్పెషల్ కస్టమ్స్ సెంటర్, విదేశీ వ్యాపార సంస్థల కోసం స్పెషల్ పెవిలియన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రాసెసింగ్ యూనిట్లు, హెలీప్యాడ్లతో కూడిన టవర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఇలా ప్రపంచ స్థాయి సదుపాయాలన్నీ కోహెడ మార్కెట్ ప్రత్యేకతలు. 2021లో ఈ ప్రాజెక్టుకు భూములు కేటాయించినా పనులు ముందుకు సాగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును పూర్తిగా పునర్రూపకల్పన చేసింది. ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి కాగితాలపై ఉన్న కలను రైతులకు కానుకగా ఇచ్చింది. ఇక తెలంగాణ రైతు పంట దేశ విదేశాలకు చేరుతుంది. రైతు కోసం రుణమాఫీ చేసింది, రైతు కోసం పెట్టుబడి ఇచ్చింది. ఇప్పుడు రైతు కోసం ప్రపంచ స్థాయి మార్కెట్ను కూడా తీసుకొచ్చింది. ఇది రైతు ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం. అన్న మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఓకేనా? బాయ్.